వింజమూరి శ్రీనివాస్ సార్, మేము ముందుగా పెంచుకునే మెహర్ సార్కి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ నేనైతే ఈరోజంతా చాలా బాధగా ఉన్నాను. నేను ప్రతిరోజు స్కూల్కి వస్తే ఇద్దరు దిగ్గజాలు కనిపించేవారు. ఒకరేమో శ్రీనివాస్ సార్, ఇంకోరేమో నాయుడు సార్. అలాగే మూడో దిగ్గజం మొన్నే రిటైర్ అయ్యారు వెంకటేశ్వర సార్. ముగ్గురు ఒకేసారి మా పాఠశాలను వీడుతుండడం వల్ల ఈరోజు నిజంగా నేను చాలా బాధగా ఉన్నాను. అయితే సార్ కోసం చెప్పాలంటే మనం ఎంత కృషి చేసినా ఎంత కష్టపడినా ఆయన కలరు మనకు రాదు, ఆయన క్యారెక్టర్ కూడా మనకు రాదు. మరి అంత గొప్ప వ్యక్తి, ఆయన కోసం సన్మాన పత్రం రాయడం అంటే నిజంగా నా పూర్వజన్మ సుకృతం అనే చెప్పొచ్చు. విద్యార్థులు దయచేసి సైలెంట్ గా వినాలి. 10 నిమిషాలు సన్మాన పత్రం అవగానే అందరూ చప్పట్లు కొట్టాలి, ఓకేనా? ఇప్పుడు కాదు, వినాలి, జాగ్రత్తగా వినాలి. అభినందన మందార మకరందాల సన్మాన స్వరహారం, సుమనోహరుడు సుగుణాల సుందర రూపుడు, ఆంగ్ల భాషా కోవిదుడు, బోధనలో ప్రవీణుడు, అవతార్ మెహర్ బాబా ప్రేమికుడు, ఎందరెందరో విద్యార్థులను విజేతలుగా నిలిపిన ఉత్తమ ఆచార్యుడు శ్రీ వింజమూరి శ్రీనివాసుడు. విద్యా వినీలాకాశంలో ధృవతారలా ప్రకాశిస్తూ తన సుదీర్ఘ 29 సంవత్సరాల ఉద్యోగ ఉపాధ్యాయ జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని నేడు సగర్వంగా ఉద్యోగ విరమణ చేస్తున్న శుభ సందర్భంలో ఓ ఆచార్య, ఆంగ్ల భాష జ్ఞాన సూర్య, మంచితనపు మహోదయ, గౌరవనీయ శ్రీ వింజమూరి శ్రీనివాస, అందుకో మా ఈ అభినందన చందనాల స్వరహారాల పూలమాల. చోళ వంశీయులు పాలనకు సాక్ష్యంగా నిలిచిన చారిత్రక చోడవరం నేలలో కీర్తిశేషుడు వెంకటరమణయ్య, భానుమతి గార్ల పుణ్య దంపతులకు కలిగిన 4 సంతానంలో ముచ్చటగా 3వ సంతానంగా ముద్దులొలికే మువ్వ గోపాలుడిలా తేదీ 5/12/1965 అశ్విని శుభనక్షత్రాన వింజమూరి వారి ఇంట వికసించిన విద్యా కుసుమం శ్రీ వింజమూరి శ్రీనివాస్ గారు. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆరంభించి ఇంటర్మీడియట్ సబ్బవరంలో పూర్తి చేశారు. చోడవరంలో బీకాం డిగ్రీ చేసి అన్నమలై విశ్వవిద్యాలయంలో దూర విద్య ద్వారా బిఏ అభ్యసించారు. ఇంతటితో ఆగలేదు ఆయన జ్ఞాన తృష్ణ. ఆంగ్ల భాషపై ఎనలేని మమకారంతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బిఏ ఇంగ్లీష్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తన విజ్ఞాన దాహాన్ని తీర్చుకున్నారు. చదువు పూర్తయిన అనంతరం 1996 డిఎస్సిలో ఎంపికై పాడేరు గిరిజన ప్రాంతమైన జీవాడుగుల మండలం బందవీధి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తేదీ 24/12/1997లో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పచ్చని ప్రకృతికి నిలయం, ప్రతికూల పరిస్థితులకు ఆలవాలం, సౌకర్యాల లేమి, కఠినమైన వాతావరణం ఇవన్నీ ఎదురైనా వెనకడుగు వేయలేదు. మొక్కలోని ఆత్మవిశ్వాసంతో, అచంచలమైన అంకిత భావంతో గిరిజన బాలబాలికలకు విద్యా వెలుగులు పంచిన విజ్ఞాన కౌముది శ్రీ వింజమూరి శ్రీనివాస్ గారు. తదుపరి మైదాన ప్రాంతమైన వీమాడుగుల మండలం వీరవెల్లిలో బదిలీ కాబడి విద్యార్థుల జ్ఞాన సముపార్జనకు చుక్కానిలా నిలిచారు. అనంతరం చోడవరం గౌరీపట్నంలో పనిచేస్తూ జ్ఞాన సిరులను వెదజల్లి అందరి మన్ననలను పొందినారు. అనంతరం లక్ష్మీపురం హై స్కూల్లో పనిచేస్తూ నిరుపేద బాలబాలికల ప్రాథమిక విద్యాభ్యాసానికి పటిష్టమైన పునాదులు వేసినారు. తనలోని విశేష ఆంగ్ల భాషా విజ్ఞానానికి సార్థకత చేకూరుస్తూ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతిపై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోవాడలో చేరి ఆల్ఫాబెట్స్ తో అద్భుతాలనే ఆవిష్కరించారు. టెన్సెస్ తో కాన్ఫిడెన్స్ ని పెంచి ఇంగ్లీష్ గ్రామర్ ను గ్లామరస్ గా బోధించారు. మెహర్ బాబా ప్రవచించినట్లు ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ అని పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని తట్టిలేపారు. డోంట్ వర్రీ బీ హ్యాపీ మంత్రాన్ని ప్రతి విద్యార్థి గుండెల్లో నాటిన ప్రేమ వారధి మన వింజమూరి. గోవాడ నుంచి తాను చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోపాలపట్నంకు 2017వ సంవత్సరంలో బదిలీపై వచ్చి
అవిశ్రాంతంగా తన బోధన సేవలు అందించినారు. విద్యార్థుల్లో ఇంగ్లీష్ పై భయాన్ని పారద్రోలుతూ ఐఎమ్ హియర్ డోంట్ ఫియర్ అని విద్యార్థుల్లో ధైర్యాన్ని నూరిపోశారు. ఉపాధ్యాయులకు సైతం ఆంగ్ల భాష మెలకువలు నేర్పుతూ ఉత్తమ ఇంగ్లీష్ రిసోర్స్ పర్సన్ గా ఖ్యాతి గడించారు. వింజమూరి వారి ఇంట కళ్యాణ కాంతులు విరిసిన శుభవేళ. వింజమూరి అందగాడు సుగుణాభిరాముడు శ్రీ శ్రీనివాసుడి జీవితంలో వసంతాలు పూయిస్తూ సౌభాగ్యలక్ష్మి శ్రీమతి కుమారి వసంతలక్ష్మి గారు తన జీవన సహచరిగా తేదీ 7/2/1999లో అడుగుపెట్టారు. వీరి పరిణయం అనురాగాల సంగమం. ఈ ఆదర్శ దంపతులకు జన్మించిన ఇద్దరు వజ్రాల్లాంటి సంతానం వారి కుటుంబ గౌరవాన్ని, విజ్ఞాన వారసత్వాన్ని మరింత ఉన్నత స్థాయికి చేర్చారు. వారి ప్రథమ కుమారుడు మెహర్ బాను ప్రవీణ్ ఐఐటి హైదరాబాద్ లో చదివి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో బిజినెస్ కోర్సు చేస్తున్నారు. ద్వితీయ కుమారుడు మహర్ వెంకట్రామన్ ఐటీ రంగంలో సేవలందిస్తున్నారు. వింజమూరి విద్యా విలువల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీనివాసుల వారి శ్రీమతి వసంతలక్ష్మి గారు జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా సేవలు అందిస్తూ ఒకరు అక్షరాలతో భవిష్యత్తును తీర్చిదిద్దితే మరొకరు ప్రకృతితో జీవిత పాఠాలు నేర్పుతున్నారు. ఇదే వింజమూరి దంపతుల విజ్ఞాన ప్రయాణం. మోములో చెరగని చిరు దరహాసంతో నిండు కుండలాంటి నిండైన వస్త్రాధారణతో ఆధ్యాత్మికతకు అసలైన నిర్వచనంలా సాక్షాత్కరించే శ్రీ శ్రీనివాస్ గారు అవతార్ మెహర్ బాబా ఆధ్యాత్మిక ప్రవచనాల పట్ల అత్యంత ఆకర్షితులై బాబా ఆశయాలను ఆచరిస్తూ అందరికీ ఆదర్శప్రాయులయ్యారు. మెహర్ శ్రీనివాస్ గా సుపరిచితులైన ఆయన బాబా సేవా సంఘంలో కీలక పాత్ర పోషిస్తూ ఆధ్యాత్మిక సేవలను అంకిత భావంతో కొనసాగిస్తున్నారు. విద్యార్థుల హృదయాలలో విద్యా వెలుగులు ప్రసరింపజేసిన ప్రభాత సూర్యుడు, ఆంగ్ల భాషకు ఆత్మనిచ్చిన ఆచార్యుడు మన శ్రీనివాసుడు. సుగుణాలకు సాక్షాత్కార రూపం, ఆధ్యాత్మికతకు ఆరాధ్య చిహ్నం మన ప్రియ గురువర్యులు శ్రీ వింజమూరి శ్రీనివాస్.